ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన తాజా వార్త. వాలంటీర్లకు భారీ గుడ్ న్యూస్. 10,000 జీతంతో పాటు ఒక్కొక్కరికి 100 ఇళ్ల బాధ్యత. ఇక వివరాల్లోకెళ్తే 3 ఏళ్ల కాలపరిమితి, గ్రామ సేవక్, వార్డు సేవక్‌గా వాలంటీర్లు, ఒక్కొక్కరికి 100 ఇళ్ల బాధ్యత. వాలంటీర్ల ఉద్యోగాన్ని నిర్దిష్ట కాలానికి పరిమితం చేయాలన్న ప్రతిపాదనపై ప్రభుత్వ వర్గాలు కసరత్తు చేస్తున్నాయి. ఈ వ్యవస్థలో ఎటువంటి మార్పు, చేర్పులు చేయాలన్న అంశంపై కీలక ప్రతిపాదనలను కూటమి ప్రభుత్వం పరిశీలిస్తోంది. వాలంటీర్ల కొనసాగింపుపై సానుకూలత ఉన్నా వారి పనితీరులో అనేక మార్పులు తేవాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 3 ఏళ్లకు మించి వాలంటీర్లను కొనసాగించరాదని, ప్రతి 3 ఏళ్లకు కొత్తవారిని నియమించాలని ప్రతిపాదనకు వచ్చింది. ఈ కాలంలోనే ఏదో ఒక వృత్తిపరమైన శిక్షణ ఇచ్చి ఇతర ఉద్యోగాలు సంపాదించుకునే మార్గం చూపించాలని అందులో సూచించారు. ఈ వ్యవస్థలో తీసుకురానున్న మార్పు చేర్పులపై ప్రజల నుంచి వచ్చే సలహాలు, సూచనలు పరిశీలించి తుది నిర్ణయానికి రావాలని యోచిస్తున్నట్లు సమాచారం. పరిశీలనలో ఉన్న కొన్ని ప్రతిపాదనలివి. వాలంటీర్ల పేరు మార్చి గ్రామ సేవక్, వార్డు సేవక్‌గా మార్చాలి. ఇకపై వారిని స్థానిక సంస్థల పరిధిలోకి తీసుకువచ్చి ఆ పనులు అప్పగించాలి. పథకాల కింద లబ్ధిదారులకు చేసే డబ్బు పంపిణీతో వాలంటీర్లకు సంబంధం లేకుండా చేయాలి. వాలంటీర్ల వేతనం 10,000కు పెంచుతామని టీడీపీ కూటమి నేతలు ఎన్నికల ముందు ప్రకటించారు. ఆ ప్రకారం వీరికి వేతనం పెంచే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. ప్రస్తుతం 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ఉన్నారు. ఇకపై ప్రతి 100 ఇళ్ల బాధ్యతలు ఒకరికి అప్పగించే అవకాశం ఉంది. మరిన్ని తాజా వార్తల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని యాక్టివేట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.